రిమూవల్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. చాలా ఇంపార్టెంట్. మనకి ఆర్టికల్ 67 సబ్ క్లాస్ బిలో రాసుంటుంది. రిమూవల్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. రైట్. దేర్ విల్ బి ఏ రెజల్యూషన్. The resolution to remove the vice president is initiated from Rajya Sabha only. అంటే వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయాలి అంటే ఆ రెజల్యూషన్ని రాజ్యసభలోని ఇనిషియేట్ చేయాలి. రాజ్యసభలో డెప్యూటీ చైర్మన్ విల్ టేక్ చార్జ్. అంటే ఎప్పుడైతే మనకి వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ రెజల్యూషన్ పెడతారో అప్పుడు డెప్యూటీ చైర్మన్ సభని ముందుకు తీసుకెళ్తారు. రైట్. అయితే రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్కు 14 days నోటీస్ ఇవ్వాలి. 14 days నోటీస్ ఇవ్వాలి. రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్కు 14 రోజులు నోటీస్ ఇవ్వాలి టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. ఈ 14 రోజులలో ఈ విల్ కమ్ అండ్ డిఫెండ్ హిమ్సెల్ఫ్. అండ్ ఆయన వాదన ఆయన చెప్పుకుంటాడు. రైట్. 4వది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. 14 రోజులు అయిపోయాక దీన్ని రాజ్యసభలో ఓటింగ్కి పెట్టాలి. ఓటింగ్ పెడితే ఏ మెజారిటీ ద్వారా పాస్ అవ్వాలి? వెరీ ఇంపార్టెంట్ సార్, ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా పాస్ అవ్వాలి. అంటే వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్ అనేది ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారానే చేస్తారనమాట. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి? వేకెంట్ సీట్స్ మైనస్ చేసేయాలి అనమాట. ఎఫెక్టివ్ మెజారిటీలో వేకెంట్ సీట్స్ మైనస్ అవుతాయి. ఎఫెక్టివ్ మెజారిటీని స్పీకర్ని కానీ డెప్యూటీ స్పీకర్ని కానీ రైట్ వైస్ ప్రెసిడెంట్ కానీ డెప్యూటీ చైర్మన్ వీళ్ళని రిమూవ్ చేయడానికి వాడతారు. టు రిమూవ్ దిస్ 4 పొజిషన్స్ ఎఫెక్టివ్ మెజారిటీ ఈజ్ యూజ్డ్ అనమాట. సరే, రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా పాస్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? రైట్. ఈ రెజల్యూషన్ని లోక్సభలో పెట్టాలి. లోక్సభలో ఈ రెజల్యూషన్ అనేది సింపుల్ మెజారిటీ ద్వారా పాస్ అవ్వాలి. రైట్. వెన్ ఎవర్ లోక్సభ సింపుల్ మెజారిటీ ద్వారా రెజల్యూషన్ పాస్ అవుతుందో వైస్ ప్రెసిడెంట్ ఈజ్ కన్సిడర్డ్ రిమూవ్డ్. అంటే రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో ఏమో ఎఫెక్టివ్ మెజారిటీ, లోక్సభలో వచ్చేసి సింపుల్ మెజారిటీ.